అందరికీ శుభోదయం అండి. కార్తీక మాసం పూర్తి అయ్యింది. ఈ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున పోలి పాడ్యమి చేసుకుంటూ ఉంటాం. పోలి అనే ఒక భక్తురాలి పేరిట నిర్వహించే పర్వదినాన్ని పోలి స్వర్గంగా మనము భావిస్తాం. పుణ్యస్నానం ఆచరించి దీపాన్ని నదిలో వదిలితే ఆ దీపం నేరుగా శివకేశవులకి చేరుతుందని భావిస్తాం. శ్రీ మహాలక్ష్మి రూపంగా పోలి దీపాన్ని భావించి శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అని నమస్కరించుకుంటాం దీపాన్ని వెలిగించుకొని. నిన్నటితో కార్తీక మాసం పూర్తి అయ్యింది. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడే పోలి పాడ్యమిగా మనము చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించుకోలేకపోయినా ఈ ఒక్కరోజు దీపాలు వెలిగిస్తే పుణ్యము అని అంటారు. మనకు నదీ స్నానాలు చేసి అక్కడ దీపాలు వెలిగించే అవకాశం లేదు కనుక మన ఇంటి ముందే తులసి కోట వద్ద దీపాలను వెలిగించుకోవచ్చు. ఒక బౌల్లో నీరు పోసి గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని చదివి గంగాజలంతో సమానమవుతాయి ఆ బౌల్లో నీరు అని భావించి దీపాన్ని వెలిగించుకోవాలి. 33 గుప్ప ఒత్తులను నేతిలో ముందు రోజే నానబెట్టి ఉంచుకున్నాను. అవి అరటి దొప్పల్లో వేసుకొని వెలిగించుకొని ఆ బౌల్లో వదులుతాను. పండ్లు ప్రసాదంగా పెట్టుకొని టెంకాయని కూడా కొట్టేసి పోలి స్వర్గం కథ తప్పకుండా చదవాలి లేదా వినాలి అంటారు. భక్తి అనేది మనసుతో చేసేది అని చెప్పే కథ ఆ పోలి స్వర్గం కథ. మనమందరం కూడా మనసుతో ఆ మహాదేవుడిని ఈ మాసం అంతా పూజించుకొని ఆనంద పరవశించిపోయాం. అలాగే ఈ నెలంతా ఆనందాన్ని ప్రశాంతతని ఆ మహాదేవుడు ప్రసాదించాడు అని ఎంతో సంతోషంతో ఇక దీపాలను వెలుగుతూ ఉండగానే హారతి కూడా ఇచ్చుకున్నాను. పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ఎక్కువ. పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి, భక్తి కూడా. వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొలది పూలు పండ్లు తీసుకుని వచ్చి పూజలు చేసేది. పోలికి యుక్త వయసు రావడంతో తల్లిదండ్రులు మంచి సంబంధాన్ని చూసి ఆమెకు వివాహం చేశారు. అత్తగారింట్లో పోలి 5వ కోడలు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి కూడా అత్తగారింట్లో పూజలు నోములు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలికి చక్కటి పేరు సంపాదించుకుంది. ఇది అంతా అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తురాలు ఇంకెవ్వరూ లేదని భావించేది. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయేది వారి అత్త. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. అలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావటంతో కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండటంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. బయటకు ప్రేమగా నటిస్తూ మిగిలిన 4 కోడళ్లను వెంట తీసుకుని పోలి మాత్రం ఇంట్లోనే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది. అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకుని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలికి తాను వచ్చేసరికి పూర్తి కావాలి అంటూ ఎన్నో పనులను పురమాయించేది. చివరికి దీపం పెట్టుకొని వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రి కూడా దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది. పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు, కోపం తెచ్చుకొనలేదు. అత్తగారికి అదేమిటి అని ప్రశ్నించలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత వత్తిని తీసుకుని దానితో వత్తి చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్న రాసి దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించేది. కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది. కార్తీక మాసం చివరిగా వచ్చేసింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగానే పోలి అత్తగారు మిగిలిన కోడళ్ళను తీసుకుని స్నానానికి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైన ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకొని దివ్యమైన విమానాన్ని తీసుకొని పోలి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దింపివేశారు. పోలి మాత్రం స్వర్గానికి చేరుకుంది. కార్తీక మాసం నెల రోజులు నిష్కలమైన మనసుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. భగవంతుడికి కల్మషం లేని మనసు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని పోలి జీవితాన్ని ద్వారా స్పష్టమవుతోంది. పోలి స్వర్గాన్ని చేరుకున్న సందర్భంగా గుర్తుగా తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య రోజున ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ సందర్భంతో పోలిని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలిని స్వర్గానికి పంపించడం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదైనా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినప్పటికీ అమావాస్య రోజున 30 వత్తులు వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది. అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆ శివయ్యని ప్రార్థిస్తూ కార్తీక మాసాన్ని ముగించుకున్నాను.